లకు అనసూయ మాత్రం తనకి సంబంధించి అసలు ఇప్పటివరకు పవన్ కళ్యాణ్తోని ఎందుకు యాక్ట్ చేయలేదు అనే దానిపైన అయితే క్లారిటీ ఇచ్చింది. రీసెంట్గా చాలా ఇంటర్వ్యూస్లలో పాల్గొన్న అనసూయ మాత్రం ఒక విషయాన్ని అయితే బయటకైతే చెప్పడం జరిగింది. ఒకానొక టైంలో ఇండస్ట్రీ హిట్గా నిలిచిన అత్తారింటికి దారేది మూవీలో ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ అనే సాంగ్లో తనకి మాత్రం అక్కడ ఉన్న హీరోయిన్స్ అందరూ, అంటే ఆయన సినిమాలో యాక్ట్ చేసిన ఒక ఇద్దరు హీరోయిన్స్, అదే కాకుండా సమంత ఉంటుంది, అదేవిధంగా పరిణితి ఉంటుంది, ఇలా చాలామంది ఉంటారు. మరి వాళ్ళందరి మధ్యలో తిను కూడా ఒక యాక్ట్రెస్ లాగా వస్తే బాగుంటుంది అని తనకు అప్పట్లో ఛాన్స్ ఇచ్చారట. కానీ తాను మాత్రం నేను ఆయన పక్కన సింగిల్ హీరోయిన్గా నటించాలి అనుకుంటున్నాను, ఆయన పక్కన నేను ఒక్కదాన్నే డాన్స్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. అయితే అది విన్నప్పుడు మేకర్స్ మాత్రం అరే ఇప్పుడు మేము మొత్తం చేంజ్ చేయలేము అని అప్పట్లో అంత మంచి ఆఫర్ వదులుకున్నాను అని చెప్పేసి రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో మాత్రం అనసూయ చెప్పుకొచ్చింది. అదే కాకుండా ఈ మధ్య కాలంలో తాను మాత్రం హరిహర వీరమల్లులో యాక్ట్ చేస్తున్నాను అని చెప్పి అఫీషియల్గా చెప్పింది. హరిహర వీరమల్లులో ఓ సాంగ్ షూటింగ్లో అయితే తాను పాల్గొన్నట్టుగా చెప్పింది. ఆ సాంగ్ కూడా మంచి ఐటమ్ సాంగ్గా ఉండబోతుంది, అదేవిధంగా ఒక స్పెషల్ సాంగ్ అనే చెప్పొచ్చు, దీన్ని ఐటమ్ సాంగ్ కింద కూడా కన్సిడర్ చేయలేము అని చెప్పింది అనమాట. అంటే దానికి స్టోరీకి తగ్గట్టుగా ఆ సాంగ్ ఉండబోతుంది అని కూడా అనసూయ చెప్పడంతో ఇప్పుడు ఫ్యాన్స్ అయితే ఆ సాంగ్ కోసం చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. నిజంగా అనసూయ అత్తారింటి దారిలో చేస్తుంటే మాత్రం ఇప్పుడు ఒక మెట్టు పైనే ఉండొచ్చు అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. కానీ ఈ మధ్య కాలంలో చాలామంది హీరోయిన్స్, అంటే హీరోల పక్కన సిస్టర్ క్యారెక్టర్లు కానివ్వండి, లేకపోతే అదే విధంగా ఏదైనా ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు దానికి ఎంత స్కోప్ ఉంది అనేది కూడా చూసుకుంటున్నారు. ఇక అనసూయ ఈ ఏజ్లో వచ్చిన తర్వాత కూడా తనకి మాత్రం చాలా అంటే చాలా ఇష్టం ఉంటుంది కాబట్టి సో యాక్టింగ్ మీద చాలా ప్యాషన్తో అయితే ముందుకు వచ్చింది. ఇక రామ్ చరణ్తో రంగస్థలంలో రంగమత్త క్యారెక్టర్ వచ్చినప్పుడు అయితే తను ఏమాత్రం ఆలోచించకుండా సరే నేను ఈ క్యారెక్టర్ చేస్తాను, ఈ క్యారెక్టర్ మంచి ఇంపాక్ట్ ఉంది అని చెప్పేసి అది చేయడం, అదే కాకుండా చాలా మటుకు రజాకార్ మూవీలో కానివ్వండి అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలలో తను వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఇలా ప్రతి దాంట్లో బిజీగా ఉన్న తాను ప్రజెంట్ అయితే హరిహర వీరమల్లో ఒక స్పెషల్ సాంగ్లో కనిపించబోతున్నానగా ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు.